నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట, కాగితం చూపించినటువంటి ప్రతిదీ నిజమైపోదు అనడానికి సాక్ష్యం 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటిట్లలో సంపూర్ణ రైతు రుణమాఫీ, సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ, అట్లాగే పవర్ లూమ్స్కి రుణమాఫీ, అలాగే 25,000 రూపాయలు ప్రతి ఆడపిల్లకి డబ్బులు వేయటం. ఇవేమన్నా జరిగినాయా? ఇంటింటికి ఒక ఉద్యోగం, లేదంటే ఉపాధి, లేదంటే కనుక నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, ఇవేమన్నా జరిగినాయా? చివరిలో 1,000 రూపాయలు నిరుద్యోగ భృతి, అది కూడా కొంతమందికి ఇచ్చూరుకున్నారు. అదే సందర్భంలో రుణమాఫీ అన్నటువంటిది నామమాత్రమయ్యింది. అంటే మాటలు చెప్తే చేతల్లో అసాధ్యం అనడానికి సాక్ష్యం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి వాటిలో నవరత్నాల్లో ఒక రెండింటి దగ్గర ఇట్లాగే మిస్ అయ్యాడు. ఒకటి, ఏడాదికోసారి జాబ్ క్యాలెండర్ అన్నటువంటిది చేయలేదు. మొట్టమొదట్లో 1,80,000 1,50,000 ఉద్యోగాలు ఇచ్చేశాడు, ఆ పైన ఇంకొక 50,000 ఇచ్చాడు. ఏడాదికోసారి జాబ్ క్యాలెండర్ అని చేయలేకపోయాడు. అదే ఇప్పుడు తెలుగుదేశం విమర్శిస్తుంది కదా. రెండో పక్కన ఇంకొక కాన్సెప్ట్ ఏముంది, ఏదైతే సంపూర్ణ మద్య నిషేధం దశల వారీగా చేస్తానని చెప్పి చేయలేకపోయాడని నేను ప్రశ్నిస్తున్నారు కదా. మరి కాబట్టి ఇవి ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం ఏమంటుంది, సూపర్ 6 పథకాలు, వాటన్నిటికీ అయ్యే ఖర్చు మొన్ననే జగన్మోహన్ రెడ్డి వేదిక మీద నుంచినే చెప్పుకొచ్చాడు. నేను అడిగాను 85,000 కోట్ల రూపాయలు అవుతాయి అన్నారంటూ లెక్కతో సహా చెప్పుకొచ్చాడు. అదే సందర్భంలో తనిస్తున్నటువంటి పథకాలు 55,000 కోట్లు అన్నటువంటిది లెక్క చెప్పుకొచ్చాడు. ఇప్పుడు జగన్ ఇస్తున్నది 55,000 కోట్లు, చంద్రబాబు వస్తే 85,000 కోట్లు, ప్లస్ జగన్ ఇచ్చే పథకాలు ఆపగలిగేవి కాదు. అమ్మఒడి ఇంతకంటే ఎక్కువ ఇస్తానన్నారు, మిగతాది ఇంతకంటే ఎక్కువ ఇస్తానన్నటువంటి సందర్భంలో ఆ పథకాలు కంటిన్యూ చేస్తూ మళ్ళీ చంద్రబాబు ఇవ్వాలి. ఇవి అవి కలిపితే 1,30,000 కోట్లు. ఇందులో కొన్ని జగన్ చెప్పిన వాటిలోనే తీసేసేవి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి జగన్ ఒకరికి ఇస్తుంటే ఈయన ఇద్దరికో ముగ్గురికో ఇస్తానంటున్నారు కాబట్టి అట్లాంటి కొన్ని తగ్గిస్తే టోటల్గా అయితే 85,000 కోట్ల రూపాయల నుంచి 1,00,000 కోట్ల రూపాయలు మినిమం అవసరం అవుతాయి. 85,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల రూపాయలు ఫర్ యానం ఏడాదికి. ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ పరంగా చూసుకుంటే రాష్ట్ర సంపాదన 1,80,000 కోట్ల రూపాయలు ఉంది. ఇక్కడ 1,00,000 కోట్ల రూపాయల సంక్షేమానికి 90,000 కోట్ల రూపాయలు జీతాలకి ఇవ్వాల్సి ఉంటుంది. 1,90,000 కోట్లు అక్కడే డబ్బులు చాలవు. మరొక వైపును చూసుకుంటే ఏదైతే ఇంతకుముందు చేసిన అప్పులు, చంద్రబాబు నాయుడు టైంలో చేసిన అప్పుల మీద వడ్డీలతో కలిపి 50,000 కోట్ల రూపాయలు ఇప్పుడు గడుతున్నారు నెలకి. ఇప్పుడు అది 75,000 కోట్ల రూపాయలు దాకా పోతుంది. అప్పుడు ఆ 75,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అట్లాగే ఈ మిగతా ఏవైతే చెప్తున్నారో 50 ఏళ్లకే పెన్షన్ లాంటి దాని ద్వారా ఇంకొక 13,000 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే అప్పుడు ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ కలిపి డబ్బులు? ఇది తేలాల్సినటువంటి అంశం. దీని మీదన పోనీ రేపు మోడీ గారి సభ వేదిక మీద నుంచి చెప్తారా, లేకపోతే విడిగా ప్రెస్ మీట్ చెప్తారా? లేదు, నా అనుభవం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నమ్మేస్తున్నట్టు మా అనుభవంతో వచ్చేస్తే నేను తెచ్చిపెడతాం, అప్పు చెయ్యకుండా సంక్షేమం ఇస్తాం, సంపద సృష్టించని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఇది సాధ్యమా? లేదు, తాము ఎలా చేయదలుచుకున్నారు ఇది చెప్తారా, లేకపోతే ఎదురోళ్ళ దాంట్లో ఉన్న లోపాలను ఎత్తి చూపెడుతూనే సాగిస్తారా అన్నటువంటిది స్పష్టత రావాల్సి ఉంది. తెలుగుదేశం దాని మీద ఆన్సర్ ఇవ్వాల్సి ఉంది.